హలో అండి. నమస్తే. ఈరోజు మన రెసిపీ అయితే పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను పెసరపప్పు బియ్యంతో. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే ఒక ముప్పావు గ్లాసు బియ్యం తీసుకున్నాను. అలాగే సగం గ్లాస్ కంటే కొంచెం తక్కువ పప్పు తీసుకున్నాను. పెసరపప్పు అన్నమాట ఇది తీసుకున్నాను. వీటి రెండింటిని కూడా 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత వీటిని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తొందరగానే ఉడికిపోతుంది ఇదైతే. ఇలా నానిన తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం పప్పు 2 కూడా వేసుకోవాలి. అయితే దీంతో నేను 1.25 గ్లాసు బియ్యం పప్పు 2 కలిసి అయినాయి కదా, వాటర్ అయితే 4 గ్లాసులు వేస్తున్నాను. ఇది పొంగల్ అనేది కొంచెం మెత్తగా జారుగా ఉంటేనే బాగుంటుంది తినడానికి టేస్టీగా. కుక్కర్లో ఇవన్నీ పోసుకున్న తర్వాత 4 గ్లాసుల వాటర్ వేసి అందులోకి ఉప్పు కూడా నేనైతే తర్వాత కలపను. ఇందులోనే ఉప్పు అనేది వేస్తాను. అన్నం ఉడికేటప్పుడే ఉప్పు కూడా బాగా కలిసి పోతుంది కదా, అందుకని ఉప్పు అనేది వేస్తానన్నమాట. మామూలుగా దీనికైతే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసిన. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, కొబ్బరి పలుకులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. అల్లం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా ఇందులోకి కాజు పలుకులు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి మామూలుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి 2 కలిపి వేసుకోవాలి. మామూలుగా ఎక్కువగా అయితే నెయ్యితోని తాలింపు వేస్తేనే బాగుంటుంది. మరి నాకైతే అట్లా తినడానికి ఇష్టం అనిపించదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ కూడా యూజ్ చేసిన అనమాట. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడగానే పచ్చిమిరపకాయలు ఇంకా మిగతావి ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొంగల్ అయితే ఉడికిపోయింది కదా. మామూలుగా ఇది వేడి వేడిగా అప్పటిదప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే అస్సలు టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా, అది అన్నంలో వేసి బాగా కలిపేసుకోవటం. ఇంకా అంటే మామూలుగా నెయ్యి అంటే ఇష్టం ఉన్నవారు మొత్తం నెయ్యితోనే తాలింపు వేసుకుంటే మరీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఉండదు నెయ్యి అంటే కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి నెయ్యి తక్కువ వేసాను అనమాట. కాకపోతే నెయ్యితోనే ఎక్కువ తాలింపు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్ అయితే. అప్పుడప్పుడు మనకు కూరలు చేసుకునే ఓపిక లేనప్పుడు ఒకసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ.